Hello viewers, welcome to Innovate Teaching channel. Admission process into B.Ed varies from institute to institute and also from state to state. AP EdSet is Andhra Pradesh Education Common Entrance Test conducted in Andhra Pradesh state for the admission into B.Ed course. సో ఇవాళ మన వీడియోలో ఏపీ ఎడ్సెట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. గో టు గూగుల్, క్లిక్ ఆన్ APSCHE, ఎంటర్. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేద్దాం. See, this is Andhra Pradesh State Council of Higher Education, APSCHE, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. కిందకి స్క్రోల్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఇలా డిఫరెంట్ కలర్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లిస్ట్ కనపడుతుంది. ఇది ఏబిఎం సెట్, ఏబిఈ సెట్, ఏబిపిఈ సెట్, ఏబిపిజీ సెట్, ఏబిఐ సెట్, ఏబి ఎడ్ సెట్, ఏబి లాస్ట్ సెట్. మనకి కావాల్సింది బిఎడ్ కోర్స్ అడ్మిషన్ కి ఏపీ ఎడ్ సెట్. సో క్లిక్ ఆన్ ఇట్. AP EdSet 2020 Education Common Entrance Test conducted by Andhra University Visakhapatnam on behalf of APSCHE. ఇది మన బ్లూ కలర్ లో ఉన్నది మెనూ బార్. మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ క్లిక్ చేసుకొని డీటెయిల్ గా చదువుకోవచ్చు. If you go to this is the official notification released by Andhra Pradesh. AP EdSet 2020 Andhra Pradesh Education Common Entrance Test. This will be conducted this year by Andhra University Visakhapatnam for admission into B.Ed regular course, 2 years duration in university or government or aided or unaided or private colleges of education in Andhra Pradesh for this academic year 2021 academic year కి మాత్రమే ఈ B.Ed regular course 2 years duration ఉన్నదానికి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళు ఏపీ ఎడ్సెట్ కండక్ట్ చేస్తున్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా may have to submit their applications through online mode only. Offline mode is not available. Only online mode ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసింది by paying with registration processing fee. SC/ST వాళ్ళకి 400 rupees, అదర్ కేటగిరీ వాళ్ళకి 600 rupees. Detailed information regarding the eligibility, syllabus and procedure for online submission of applications are available at the website. This is the official website. ఇదే మనం చూస్తాం. Date and time for entrance test and commencement of online applications and last date for online applications. And next, important dates. ఈ బులెటిన్ లో మీకు అప్ టు డేట్ ప్రెజెంట్ చేసి ఉంటుంది. నోటిఫికేషన్ ఆఫ్ ఏపీ ఎడ్సెట్ ఈ ఇయర్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్స్ స్టార్ట్ అయినాయి, లాస్ట్ డేట్ లేట్ ఫీ లేకుండా లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ కి డేట్, లేట్ ఫీ 500 పే చేసిన తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్, అండ్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఏదైనా కరెక్షన్ ఉంటే ఎప్పుడు మీరు మళ్ళీ కరెక్ట్ చేసి సబ్మిట్ చేయొచ్చు ఆ డేట్, అండ్ మన అఫీషియల్ వెబ్సైట్ లో హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ డేట్, అండ్ మన ఎగ్జామ్ ఏపీ ఎడ్సెట్ ఎగ్జామ్ డేట్, టైమ్, ఎగ్జామినేషన్ టైం, విచ్ టైం టు విచ్ టైం ఇక్కడ ప్రెజెంట్ చేస్తారు, అండ్ ప్రిలిమినరీకి ఎప్పుడు డిక్లేర్ చేస్తారు ఆ డేట్, అండ్ ప్రిలిమినరీకి ఫైనల్ చేసే డేట్, అండ్ ఫైనల్ గా మనం రాసిన ఎడ్సెట్ యొక్క క్యాండిడేట్స్ ఈచ్ క్యాండిడేట్ రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తాం. ఆ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇక్కడ అప్ టు డేట్ ప్రెజెంట్ చేసి ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండి ఫర్ ఏపీ ఎడ్సెట్ 2020 కండక్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఆన్ బిహాఫ్ ఆఫ్ APSCHE అమరావతి. దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఇక్కడ మీకు హోల్ డీటెయిల్స్ ప్రెజెంట్ చేసి ఉన్నాయి. SC/ST వాళ్ళకి 400, అదర్ కేటగిరీ వాళ్ళకి 600, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఇందాక మనం చెప్పుకున్నది ఆల్రెడీ రిటర్న్ పట్టింది. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఇంపార్టెంట్ డేట్స్ బ్రోచర్ లో చూడొచ్చు. దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్ హూ రైట్ ఏపీ ఎడ్సెట్ 2020. Eligibility to appear for this AP EdSet 2020. So the candidate should be Indian national అయి ఉండాలి candidate, and he should satisfy local or non-local status requirements. And educational qualifications ఏవై ఉండాలంటే he should compulsory be passed or appearing for final year examinations. ఏ కోర్సులకి ఆల్రెడీ పాస్ అయి ఉండాలి లేదా ఫైనల్ ఇయర్ అపియరింగ్ అయి ఉండాలి అంటే BA or BSc or BSc Home Science or BCom or BCA or BBM at the time of application AP EdSet. ఈ AP EdSet అప్లై చేసే టైంకి అతను ఈ ఫాలోయింగ్ డిగ్రీ కోర్సెస్ అపియర్ అయి ఉండాలి ఫైనల్ ఇయర్ లో ఆర్ ఆల్రెడీ పాస్ అయి ఉండాలి. బికాస్ ఎందుకంటే అతను మార్క్స్ మెమో ఆర్ పాస్ సర్టిఫికేట్ అక్కడ సబ్మిట్ చేయాలి కదా. నెక్స్ట్, క్యాండిడేట్స్ కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, మనం అపియరింగ్ ఆర్ పాస్డ్ డిగ్రీలో ఎన్ని మినిమం మార్క్స్ అయి ఉండాలి అంటే 50% మినిమం మార్క్స్ ఇన్ ద బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసిన తర్వాత కూడా B.Ed చేయాలనుకుంటారు, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏదో డిగ్రీ అయిపోయినా లేదా పీజీ అయిపోయినా B.Ed కోర్స్ కి ఎలిజిబుల్.
with qualifying minimum marks 50% marks, or SC, ST, BCA, B, C, D, E, E and physically handicapped students కూడా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బట్ ఓన్లీ విత్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% ఓన్లీ. 40% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటే చాలు. అండ్ ఆల్సో PE బీటెక్ వాళ్ళు కూడా PED చేయడానికి ఎలిజిబుల్ అండి with minimum qualifying marks 55% along with the methodologies mathematics and physics. మరి ఏజ్ లిమిట్ వచ్చేసరికండి, ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ లిమిట్ ఈస్ ఏపీ హెచ్సెట్ ఈ టైంకి 1 జూలైకి 19 years కంప్లీట్ అయి ఉండాలి. మినిమం ఏజ్ లిమిట్ అయితే 19 years, నో మాక్సిమం ఏజ్ లిమిట్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఏపీ హెచ్సెట్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఖచ్చితంగా ఇది రిటర్న్ టైప్ అయితే కాదు, ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్. స్క్రిప్ట్ ఓరియంటెడ్ కాదు, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్. దట్టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అవి 150 క్వశ్చన్స్ ఇస్తారు. వీ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 2 hours టైం. 150 questions 2 hours. Each question carries 1 mark. అది ఎలా ప్యాటర్న్ ఉంటుందో చూద్దాము. 3 parts, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. ఓన్లీ 3 parts ఉంటాయండి. పార్ట్ ఏలో జనరల్ ఇంగ్లీష్ 25 questions 25 marks, అండ్ పార్ట్ బి జనరల్ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్. జనరల్ నాలెడ్జ్ ఇస్ ఫర్ 15 questions 15 marks, టీచింగ్ యాప్టిట్యూడ్ ఇస్ 10 questions 10 marks. పార్ట్ సి మాత్రం 100 questions 100 marks. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి మన హెచ్సెట్ క్వశ్చన్ పేపర్లో. ఇక్కడ మనకి 5 మెథడాలజీస్ ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్. చూడండి, మ్యాథమెటిక్స్ 100 questions 100 marks, ఫిజికల్ సైన్స్ 100 questions 100 marks, బయాలజికల్ సైన్సెస్ 100 questions 100 marks, సోషల్ స్టడీస్ 100 questions 100 marks, ఇంగ్లీష్ 100 questions 100 marks. ఇవన్నీ కంపల్సరీ రాయాలా అంటే అక్కర్లేదండి. ఈ పార్ట్ సిలో ఎనీ 1 మెథడాలజీ చూస్ చేసుకుంటే చాలు. ఖచ్చితంగా ఏదైనా ఒక మెథడాలజీ మీ ఇంటర్మీడియట్ లెవెల్లో బేస్ చేసుకొని ఈ మెథడాలజీ సబ్జెక్ట్ చూస్ చేసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ లో అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ లో అయితే బాటనీ, జువాలజీ, సోషల్ స్టడీస్ లో జోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఉంటాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది చూస్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండర్ పార్ట్ సి. మరి పార్ట్ సి ఏ క్యాండిడేట్ ఏ మెథడాలజీ చూస్ చేసుకోవాలనేది ఎలా నిర్ణయించుకోవాలి అంటే ఇక్కడ ప్రెజెంట్ చేశారు చూడండి. మ్యాథమెటిక్స్ ఏ క్యాండిడేట్ చూస్ చేసుకోవాలంటే మ్యాథమెటిక్స్ హూ ఆర్ హ్యావింగ్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఆర్ BA BSc లో మ్యాథమెటిక్స్ అయి ఉంటే ఈ మ్యాథమెటిక్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బీటెక్ లో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ ఎవరు చూస్ చేసుకోవచ్చు అంటే BSc హూ హ్యావ్ స్టడీడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ అలైడ్ మెటీరియల్ సైన్స్. BCA క్యాండిడేట్స్ కూడా ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. బయాలజికల్ సైన్స్ కూడా అంతే. BSc ఆర్ BSc హోమ్ సైన్స్ లో బాటనీ, జువాలజీ ఆర్ అలైడ్ లైఫ్ సైన్సెస్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. BCA క్యాండిడేట్స్ విత్ బయాలజికల్ సైన్సెస్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సోషల్ స్టడీస్ BA, BCom, DBM ఆర్ BCA క్యాండిడేట్స్ హూ హ్యావ్ సోషల్ సైన్సెస్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం BA స్పెషల్ ఇంగ్లీష్ అయినా అయి ఉండాలి ఆర్ MA ఇంగ్లీష్ అయినా అయి ఉండాలి. వాళ్ళు ఇంగ్లీష్ మెథడాలజీ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. మన ఏపీ హెచ్సెట్ క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో ఉంటుందండి అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఎక్సెప్ట్ ఇంగ్లీష్ మెథడాలజీ చూస్ చేసుకున్న వాళ్ళకి మాత్రం కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెక్స్ట్, సెంటర్స్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. ఎంట్రన్స్ టెస్ట్ కి కొన్ని సెంటర్స్ ప్రొవైడ్ చేస్తారు కదా హెచ్సెట్ వాళ్ళు, అవి ఈ కింద ఇచ్చారు. అనంతపురం, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, భీమవరం, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఇవి ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్స్ అండి. ఇందులో ఏవైనా ఒకటి మాత్రం చూస్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా వేరే సెంటర్స్ ఏవి వీళ్ళు ప్రొవైడ్ చేయాలి. క్వాలిఫైయింగ్ మార్క్స్. మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటండి 37 అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ ఏంటండి 150 మార్క్స్. సో 37 అవుట్ ఆఫ్ 150 మార్క్స్ మనం స్కోర్ చేయగలిగితే మనం క్వాలిఫై అయినట్టు. ఇట్ మీన్స్ 25% స్కోర్ చేయాలి. ఫర్ SC ST కమ్యూనిటీస్ వాళ్ళకి మాత్రం there will be no qualifying marks per ranking. వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు. అండ్ ఉమెన్ కేటగిరీ who are having physical science or mathematics methodologies results on the order of merit మనకి ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైతే టోటల్ మార్క్స్ లో టైఅప్ అవుతుందో పార్ట్ సి లో హైయెస్ట్ వచ్చిన క్యాండిడేట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో పార్ట్ సి క్లియర్ గా ప్రెజెంట్ చేయండి. ర్యాంక్ ఎప్పుడైతే ఏపీ హెచ్సెట్ 2020లో వస్తుందో అది ఆ అకాడమిక్ ఇయర్ కి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది, అదర్ ఇయర్స్ కి వ్యాలిడ్ కాదు. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్. అడ్మిషన్ కి రిజర్వేషన్ రూల్స్ కూడా ఉంటాయి. లోకల్ ఏరియా వైజ్ సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే 85% సీట్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్, లోకల్ ఏరియా వాళ్ళకి ఉంటుంది. 15% ఆఫ్ సీట్స్ అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి ఇస్తారు.
సో ఏ యూనివర్సిటీస్ కి లోకల్ ఏరియా కింద తీసుకుంటారో ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ ప్రకాశం ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ ఏరియా కింద తీసుకుంటుంది. అండ్ అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప అండ్ నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లోకల్ ఏరియా కింద తీసుకుంటుంది. తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు లోకల్ ఏరియా కింద తీసుకుంటారు. లోకల్ క్యాండిడేట్స్ అని ఎప్పుడు అంటారు అని మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడైతే 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఎక్కడ ఏ ఏరియాలో మీరు కంటిన్యూగా 4 ఇయర్స్ చదువుకున్నారో ఆ ఏరియాలో మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. అదర్ దెన్ దట్ ఏరియా మీరు నాన్ లోకల్ అవుతారు. సో రిమెంబర్ దట్ పాయింట్. సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ త్రూఅవుట్ ఆన్లైన్. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి, సబ్మిట్ చేయడానికి గల ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇవి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. అప్లికేషన్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంటే అది సబ్మిట్ అవ్వదు. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ని సాటిస్ఫై ఉండాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్ గా ఫాల్స్ గా ఉండకూడదు. అండ్ పార్ట్ సి మీకు మెథడాలజీ తగ్గట్టుగా బేస్ చేసుకొని చూస్ చేసుకోవాలి. అండ్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కరెక్ట్ గా అప్లై చేసి ఉండాలి. వన్స్ దే ఆర్ సబ్మిటెడ్, సో ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్ to enter. Convener is not responsible for non-submission of application. And hall ticket you have to preserve at the time of the entry into the course and also for the time of the test. And this is the official website to download the hall tickets. Allotment of colleges will be based on rank you obtain. And out of time, so without late attend the exam hall. Every candidate is advised to practice the mock test. ఇక్కడ మన అఫీషియల్ వెబ్సైట్ లోనే మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేశారు. వన్స్ బిఫోర్ దిస్ సిలబస్ మన ఏపీ హెడ్సెట్ కి సిలబస్ ఎలా ఉంటుందో ఇక్కడ మీరు చూడొచ్చు. పార్ట్ ఏ కింద జనరల్ ఇంగ్లీష్ కదా. సో దిస్ ఇస్ ద సిలబస్ ఫర్ జనరల్ ఇంగ్లీష్ అండ్ దిస్ ఇస్ ద సిలబస్ ఫర్ జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ దిస్ ఇస్ ద సిలబస్ ఫర్ పార్ట్ సి ఎనీ మెథడాలజీ యూ చూస్. ఆ సిలబస్ ఏ క్లాసెస్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది, దాన్ని మీరు ఎక్కడ రిఫర్ చేయొచ్చు డీటెయిల్ ఇచ్చారు. వన్స్ హ్యావ్ ఎ లుక్. This is sample model paper given for reference. So you can refer every methodology. In case మీకు ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉంటే then you can go to user guide. To fill online application form, credit or debit or net banking account, user ID, password and marks memos of hall ticket number of degree, intermediate, 10. ఎలిజిబిలిటీ క్రైటీరియా. మనం బిఎడ్ కోర్స్కి ఎలిజిబుల్ అవ్వడానికి 10th సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, మీరు లోకలా నాన్ లోకలా తెలియడానికి మన స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ 10th, ఇంటర్, డిగ్రీ ఆర్ డిప్లొమా, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్. రిమెంబర్ వన్ పాయింట్, మనకి ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం అవ్వచ్చు. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ రెండు కూడా కరెక్ట్గా అప్లోడ్ అయి ఉండాలి, లేదంటే మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ రిమెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 50 kbకి తక్కువ అయి ఉండాలి మన ఫోటోగ్రాఫ్ సైజ్, 30 kb సిగ్నేచర్ తక్కువ అయి ఉండాలి. మీకు కావాలంటే జేపీఈజీ కంప్రెసర్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, నేను లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ జేపీఈజీ కంప్రెసర్ ద్వారా మీరు మీ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ కంప్రెస్ చేసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ 3.6 ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలి. ఇదేం భయపడక్కర్లేదు, చాలా ఈజీ ప్రాసెస్. మనం డిస్కస్ చేసిన పాయింట్సే ఇక్కడ కొంచెం డెప్త్ లో స్లైడ్స్ తో సహా, ఎగ్జాంపుల్స్ తో సహా స్టెప్ టు స్టెప్ డీటెయిల్ గా ఇచ్చాడు. ఫైనల్లీ యూ క్లిక్ ఆన్ హోమ్. ఇది అసలైన మన వెబ్ పేజ్. 4 స్టెప్స్ ఉన్నాయండి మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి. ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ మీరు ఎంత చేశారు, అది సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది సెకండ్ స్టెప్ లో తెలుస్తుంది. ఆఫ్టర్ ఫీ పేమెంట్ ఓన్లీ అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. అప్లికేషన్ ఫిల్ చేశాక మీరు మీ అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ చేసుకోవచ్చు. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక రోజు ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ చేస్తారు. ఆ ఎగ్జామ్ డేట్ రోజు ఒక 1 వీక్ బిఫోర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇస్తారు. ఆఫ్టర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్ యూ కెన్ ఎంటర్ ద ఎగ్జామ్ అండ్ ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్ యూ కెన్ గెట్ ద రిజల్ట్స్
పర్ ర్యాంకింగ్. మీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కాలేజెస్ ఉంటుంది, మీరు చూస్ చేసుకున్న కాలేజ్లోనే. ఇన్ కేస్ మీరు ఆ కాలేజ్ మీకు నచ్చకపోతే 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. యూ కెన్ రిఫర్ దెమ్. ఫస్ట్ టైం ఫస్ట్ ఫేజ్, సెకండ్ టైం సెకండ్ ఫేజ్, థర్డ్ టైం థర్డ్ ఫేజ్. 3 ఫేజెస్లో మీకు కావాల్సిన కాలేజెస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు సబ్మిట్ చేసేసిన తర్వాత కరెక్షన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఈ సర్టిఫికేట్స్ మాత్రం మీరు వన్స్ సబ్మిట్ చేస్తే ఇంకా అవి చేంజ్ చేయడానికి కుదరదు అన్నమాట. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, స్కాన్ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్. అండ్ మీరు చేంజ్ చేసుకోవాల్సిన డేట్స్, చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు రిఫర్ చేయాల్సిన డేట్స్ దిస్ డేట్ టు దిస్ డేట్. అండ్ ఈ డాక్యుమెంట్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, వన్స్ కరెక్షన్ చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఆర్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఫైనలీ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వన్స్ ప్రాక్టీస్ ద మాక్ టెస్ట్ ప్రెజెంటెడ్ ఇన్ దిస్ అఫీషియల్ వెబ్సైట్. ఏ మెథడాలజీకి ఆ మెథడాలజీ మీరు చూస్ చేసుకొని మాక్ టెస్ట్ ప్రెజెంట్ చేసుకోవచ్చు. బయాలజీ, ఫిజిక్స్, సోషల్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, 5 మెథడాలజీ సబ్జెక్ట్స్. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, యూ కెన్ కాంటాక్ట్ ద కన్వీనర్. Convenient contact details, mobile numbers, email ID are presented here. You can refer them. Thank you friends. Please don't forget to like, share, subscribe and comment. I am signing off. Stay tuned to Innovate Teaching channel.